ఓం నమ శివాయ. అందరికీ ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలండి. కార్తీక మాసం మొదలైంది, అయితే మేము చన్నీటి స్నానం చేయాలా అని చాలా మందికి సందేహం కలుగుతుందండి. వర్షాల కారణంగా చన్నీటి స్నానం అయితే చేయొద్దండి. చక్కగా గోరువెచ్చని నీటితో స్నానం చేయండి, ఎలాంటి దోషము ఉండదు. స్నానం చేసేటప్పుడు ఓం కార్తీక దామోదరాయ నమః, ఓం కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకుంటూ స్నానం చేయడం వలన మనం గంగా నదిలో స్నానం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో అంతటి ఫలితమే మనకు కలుగుతుందండి. ఎవ్వరు కూడా మూర్ఖంగా చెయ్యొద్దండి. చన్నీటి స్నానం చేయడం వలన మనకి జలుబు, జ్వరము అలాంటివి వచ్చి తొందరగా మూలపడిపోతామండి. అలా చేయడం వల్ల అసలు పూజ చేయడానికి శరీరము సహకరించదు కదా అండి. ఎందుకు చక్కగా గోరువెచ్చని నీటితో స్నానం చేసి ఆ శివయ్యను, విష్ణుమూర్తిని ఈ మాసం అంతా మనం పూజించుకుందాము. చక్కగా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని శివుడికి అభిషేకం చేసుకోండి. అభిషేకం ఎవరైనా చేయవచ్చండి, ఎలాంటి నియమనిష్టలు లేవండి. అలా పెట్టుకొని మీరు భయపడొద్దు. శివలింగం మా ఇంట్లో ఉంది కదా, మనం మహానైవేద్యం పెట్టాలా అని భయపడుతూ ఉంటారండి. అలాంటివి ఏమీ లేదు. చక్కగా నీటితో స్వామివారిని మనస్ఫూర్తిగా భక్తిగా స్వామివారిని ఆరాధించుకోండి. అలానే ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. తులసి కోట దగ్గర ఉదయము సాయంత్రం దీపారాధన చేయండి. ఉదయం కుదరని వాళ్ళు ఖచ్చితంగా సాయంత్రం వేళ దీపారాధన చేయడం వలన మనకున్న సమస్త కోరికలు తీరుతాయి, సమస్త కష్టాలు కూడా పోతాయండి. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కానీ నచ్చినట్టు